యోగి మల్లవరం పరాశరేశ్వర స్వామివారి దేవాలయం యుగాల నాటి చరిత్రకు, సనాతన ధర్మ ఔన్నత్యానికి నిలువెత్తు నిదర్శనం. ఈ క్షేత్రం తిరుపతికి దగ్గరలో తిరుచానూరు పద్మావతీదేవి ఆలయానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ దేవాలయ చరిత్ర మహాభారత కాలం నాటిది. ఈ క్షేత్రంలోనే అర్జునుడు ఆ పరమేశ్వరుడి కోసం తపస్సు చేస్తూ ఉంటే ఆ పరమశివుడు కిరాతుడి రూపం ధరించి అర్జునుడితో యుద్ధం చేసి ఓడించి అర్జునుడికి పాశుపతాస్త్రాన్ని ప్రసాదించాడన్నది ఇక్కడి స్థల పురాణం. ఇక్కడి శివలింగాన్ని సాక్షాత్తు వేదవ్యాస మహర్షి యొక్క తండ్రి అయిన పరాశర మహర్షి స్వయంగా ప్రతిష్ఠించారు. ఇక్కడి శివలింగం కేవలం ఒక రాయి కాదు, అది ఒక అఖండ జ్ఞాన జ్యోతి. ఈ పరాశరేశ్వరుడిని దర్శిస్తే చాలు మనస్సు శాంతిని పొందుతుంది, ఆత్మ ఉద్ధరణను సాధిస్తుంది. ఈ క్షేత్రంలో కామాక్షీదేవి, కాలభైరవుడు, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప, ప్రత్యక్ష నారాయణుడు, సూర్యుడు భక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు. సాక్షాత్తు రాజరాజ చోళుడు స్వయంగా ఆదేశించి నిర్మించిన గుడి ఈ యోగిమల్లవరంలో ఉన్న పరాశరేశ్వర స్వామి దేవాలయం. ఈ క్షేత్రంలో పౌర్ణమి రోజు చేసే రుద్రాభిషేకం, మృత్యుంజయ హోమం ఎంతో ప్రసిద్ధిగాంచినవి. కార్తీక మాసంలో, ఇంకా ఉత్తరాయణ సంక్రమణంలో మరియు మహాశివరాత్రి పర్వదినాన భక్తులు చేసే పంచాక్షరి మంత్రోచ్చారణ ఆ శివతాండవాన్ని ప్రతిబింబిస్తాయి. ఇంతటి మహోన్నతమైన ఈ క్షేత్రాన్ని ప్రతి ఒక్కరూ తప్పక దర్శించి ఆ పరమేశ్వర కృపకు పాత్రులు కాగలరని ఆశిస్తున్నాను. ఓం నమః శివాయ.